హాయ్ అందరికీ హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే మనం అనుకుంటాం కదండి ఇంట్లో చేసినప్పుడు హోటల్లో తిన్నప్పుడు ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది మనం చేసుకుంటే ఎందుకు అలా రాదు అనుకుంటాం కదా అలా అనుకోకుండా ఈ వీడియో చూసుకోండి సేమ్ టు సేమ్ మీరు హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి నెక్స్ట్ ఎక్కువ బిజీగా డైలీ చట్నీ చేసుకోలేకుండా అంటే ఇక ఇడ్లీ దోశ చేసుకోవాలంటే చట్నీతో పెద్ద పని అని అనుకునే వాళ్ళకి ఇలా చేసి స్టోర్ వేసుకుంటే మాత్రం చాలా ఒక 2-3 డేస్ హ్యాపీగా తినొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఫస్ట్ కొబ్బరి కడిగేసుకుందాం. మనం పచ్చి కొబ్బరి సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. హోటల్ స్టైల్లో ఎందుకంటే నేను హోటల్ నడిపించానంటే 2019లో నేను కూడా అది మొబైల్ క్యాంటీన్ నడిపించాను, అందుకోసమే ఈ వీడియో. ఇంకా ఏదైనా ఒక బౌల్ మీ ఇంట్లో నేను దీంతో తీసుకుంటున్నాను. ఫస్ట్ పల్లీలు, మెయిన్ చట్నీ కావాల్సిన ఏంటి పల్లీలు అండి. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. మీరు ఏదైనా చిన్న గ్లాస్ అయినా పర్లేదు, కప్ అయినా పర్లేదు, ఏదైనా సమపాలలో అన్ని సేమ్గా 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు, అదే కప్పుతోటి కొబ్బరి, మొత్తం 3 సమానంగా తీసుకోవాలి. నేను ఈ కప్పు తీసుకున్నాను కాబట్టి మీరు కూడా ఏ కప్పుతోటైనా పర్లేదు, అన్ని గ్లాస్ అయినా కప్ అయినా అన్నీ సమానంగా తీసుకోవాలి. ఈ చట్నీ కావాల్సినవి అయితే ఈ 3 కదా. తర్వాత వీటికి పచ్చిమిరపకాయలు, మీకు కొంచెం కారం ఎక్కువ తినటం అయితే ఒక 2 ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినటం అయితే తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ మంచిగా పీల్ చేసుకున్న అల్లము, వెల్లుల్లిపాయలు, పొట్టు తీయకుండా పర్లే, కడిగి పెట్టుకుంటే చాలు. కడిగి పక్కకు పెట్టుకున్న కొంచెం ఒక చిన్న రవ్వంత చింతపండు, ఇంకా ఉప్పు, మిరియాలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఇవి మొత్తం చట్నీకి కావాల్సినవి. మీరు 10 నిమిషాలలో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాలలో మంచిగా చట్నీ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ అంటించేసి మొగుడు పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఇంకా పచ్చిమిరపకాయలు మనం ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు అలానే వేయకుండా ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు చుంచేయాలండి. ఎందుకంటే అట్లా వేస్తే మొక్క మీద వెళ్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించండి. సేమ్ వీడియోలో చూపిస్తున్న కలర్ రావాలి పల్లీలు, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు మంచిగా ఈ కలర్లో వేగిన తర్వాత ఏమైంది, పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకొని కరెక్ట్ 1 మినిట్ చాలండి. 1 మినిట్లో పుట్నాలు వేయించిన తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత ఈ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ ప్రాసెస్ చూద్దాం. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవి ధనియాలు ఇవన్నీ వేసుకొని తర్వాత వెల్లుల్లి, అల్లము, చింతపండు వేసుకొని ఇలాగే ఒక 5 నిమిషాల వరకు ఈ చల్లారిపోద్ది కదా వేయించుకున్న మన పల్లీల మిశ్రమం. ఇది కూడా మిక్సీలో వేసుకొని మంచిగా చల్లారిన తర్వాత వేసుకోండి. వేడి తీసుకుంటే మాత్రం పైకి లేస్తుంది. ఇంకా మంచిగా మెత్తగా పేస్ట్ ఇలా ఎంత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వేసుకోండి. కరెక్ట్ ఈ టెక్స్చర్ రావాలంటే ఏం చేయాలంటే మనం కరెక్ట్ దీంతో 3 కప్పులు తీసుకున్నామండి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి. అలాగే 3 కప్పుల వాటర్ వేస్తే సేమ్ ఇట్లా వస్తుంది అన్నమాట. కరెక్ట్ కొలతలు ఇవి. ఇట్లా వేసుకోండి, ఖచ్చితంగా హోటల్ స్టైల్లో వస్తుంది. దీనికి ఇంకా మంచిగా పోపు పెట్టేసుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నిల్వ అంటే 2-3 డేస్ మనం జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఊర్లో పనికి వెళ్ళే వాళ్ళైనా టక్కడక్క 2 దోశలు వేసుకోవచ్చు, ఆ చట్నీ వేసుకొని తినిపోవచ్చు అనమాట. అందుకోసం చెప్తున్నాను. నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ పోపు ఇంకా మన చట్నీలో వేసుకోవాలి. చట్నీ నీళ్లు కలిపితే మాత్రం ఉండదండి, గట్టి చట్నీయే. మంచిగా ఇట్లా పోపు వేసుకొని పోపు దానిపైన ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని అప్పుడు మనకు డైలీ ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే డైలీ వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక 2 or 3 డేస్, అంతకన్నా ఎక్కువ మాత్రం తినొద్దు. కాకపోతే డైలీ చేసుకుంటే ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ పిల్లలు స్కూల్ పోయేటోళ్ళకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.